నమస్కారం. ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రెండవ రోజు పర్యటనలో సింగపూర్లో విడివిడిగా సుడిగాలి పర్యటనలు చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై చర్చ. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో దిగ్విజయంగా జరగాలని ఆకాంక్ష. టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీ అన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, అన్ని సామాజిక వర్గాల వారికి కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తామని వెల్లడి. సింగపూర్ పర్యటన రెండో రోజులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విడివిడిగా సుడిగాలి పర్యటనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లెంగ్తో సమావేశమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై ప్రధానంగా చర్చించారు. నాలెడ్జ్ ఎకానమీలో ఏపీకి చెందిన నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్నారని చంద్రబాబు వివరించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని పిలుపునిచ్చారు. డేటా సెంటర్ల ఏర్పాటులోనూ సంబంధించిన అంశంలోనూ భాగస్వామ్యం అవసరమని విజ్ఞప్తి చేశారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించడంలో సహకరించాలన్నారు. దీనిపై స్పందించిన మంత్రి టాన్ సీ లెంగ్ గ్రీన్ ఎనర్జీ, సబ్సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. గృహ నిర్మాణ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు, సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ప్రైజెస్ సహా ప్రపంచ బ్యాంకు అధికారులతో ముఖ్యమంత్రి బృందం సమావేశమైంది. ఏపీలోనూ అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డును చంద్రబాబు కోరారు. రాజధాని అనేది కొత్త ఆలోచనలతో, ఆధునిక వస్తువులతో నిర్మాణమవుతున్న నూతన నగరంగా అభివర్ణించారు. గతంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా సింగపూర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య కొన్ని సమస్యలు వచ్చాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22, అక్టోబర్ 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు 11 రోజుల పాటు జరగనున్నాయని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో సీనా నాయక్, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ చెప్పారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షించారు. బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి, శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన వివరాలను ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో సీనా నాయక్, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ వెల్లడించారు. ఈ ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 29న అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని సెప్టెంబర్ 22న బాలా త్రిపుర సుందరిగా, 23న గాయత్రీదేవి, 24 అన్నపూర్ణాదేవి, సెప్టెంబర్ 25న కాత్యాయని దేవి, 26న మహాలక్ష్మి అలంకారం, 27న లలితా త్రిపుర సుందరి, 28న మహాచండీదేవి, 29న సరస్వతీదేవి, 30న దుర్గాదేవిగా అలంకరిస్తారని స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన ఉదయం 9:30 పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుందని, అదే రోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణానదిలో హంసవాహక తెప్పోత్సవం నిర్వహిస్తామని ఈవో సీనా నాయక్ వివరించారు. దసరా మహోత్సవములు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు, అనగా ఈ యొక్క దసరా మహోత్సవములు 11 రోజులు జరుగుతాయి. విశేషంగా ఈ సంవత్సరం మనకు 11 డేస్ రావడం అనేది చాలా గ్రేట్. ఇది ముఖ్యంగా మనకు యథావిధిగా ప్రతిరోజు కూడా నగరోత్సవములు ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా మనకు విశేషంగా చెప్పుకోవాల్సింది మూలా నక్షత్రం 29వ తారీఖు సోమవారం రోజు, 29 సెప్టెంబర్ 25 సోమవారం రోజు మూలా నక్షత్రంకు సంబంధించిన విశేషమైన రోజు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమ్మవారికి సారే సమర్పణ అనేది కార్యక్రమం జరుగుతుంది. మనకి ఏదైతే విజయదశమి వచ్చేసి 2వ తారీఖు గురువారం, అంటే చివరి రోజు, ఆ రోజు తెప్పోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా రోజువారీ అలంకరణ, ఈ విశేషములన్నీ కూడా మా స్థానాచారి గారు శ్రీ
శివప్రసాద్ శర్మ గారు మీకు కూలంకుషంగా వివరిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆశ్వేధ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వేధ శుద్ధ దశమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మాదిరిగా విశేషంగా జరుగుతాయి. దాని ఏర్పాట్ల గురించి ఈరోజు మా కార్యనిర్వహణాధికారి వారు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ సీనా నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మీడియా మిత్రులు అందరూ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరి అందరిని కూడాను ఈరోజు ఇక్కడికి సమావేశానికి పిలిపించి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంత వైభవపేతంగా నిర్వర్తించాలి, గతం కన్నా ఇంకా అత్యంత వైభవపేతంగా నిర్వర్తించడానికి సమిష్టి కృషి చేద్దాము అని మా కార్యనిర్వహణాధికారి పిలుపుతో ఈరోజు దసరా శరన్నవరాత్రి యొక్క అలంకార పత్రికను కూడాను ఈరోజు మా ఈఓ గారి దీంట్లో విడుదల చేయడం జరిగింది. మరి ఈ 11 రోజులు వచ్చిన ఈ సంవత్సరము ఇందాక నా సార్ వివరించారు మీకు. మనకి కాలచక్రంలో వచ్చేటటువంటి తిథులు వ్యత్యాసాల వల్ల మనకి ఒక్కొక్కసారి తగ్గువ రావచ్చు, ఒక్కొక్కసారి పెచ్చు రావచ్చు. అలాగా ఈ సంవత్సరము 11 రోజులు మనకి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాల్సి వచ్చింది. టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీ అని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అన్ని సామాజిక వర్గాల వారి కోసం కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. న్యూ రాజరాజేశ్వరిపేట పోలీస్ స్టేషన్ రోడ్డులో 70 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీసీ కళ్యాణ మండపం పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ రమణారావుతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి పార్టీల తరపున ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. సూపర్ 6 పథకాలలో భాగంగా పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి బిడ్డకు తల్లికి వందనం కార్యక్రమం వంటి పథకాలు ఇప్పటికే అమలు చేశామని చెప్పారు. ఆగస్టు 15 నుండి ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, స్త్రీనిధి పథకాలు కూడా త్వరలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఏడాది కాలం పాలనలో అందించిన సేవలపై ప్రజల అభిప్రాయాలను సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నామని వెల్లడించారు. రోడ్లు, పార్కులు, హెల్త్ కేర్ సెంటర్లు, డ్రైనేజీల వంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీ అని స్పష్టం చేశారు. బీసీ వర్గానికి చెందిన నాగవంశీయుల కోసం ప్రత్యేకంగా కళ్యాణ మండపం నిర్మిస్తున్నామని, అన్ని సామాజిక వర్గాల ప్రజలకు కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయడమే లక్ష్యమని వెల్లడించారు. అవసరమైతే ఎన్ని నిధులు అయినా ఖర్చు పెట్టేందుకు వెనకాడమని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీగా ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు సూపర్ 6 హామీలు ఇచ్చాం. పింఛన్లు పెంచుతానన్నాం, ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచాం. 3,000 4,000 ఇంటి దగ్గరికే తీసుకెళ్ళి ఇస్తున్నాం. వికలాంగులకి 3,000 6,000 ఇంటి దగ్గరికే తీసుకెళ్ళి ఇస్తున్నాం. అట్లాగే గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, ప్రతి మహిళా సోదరీమణికి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి దాదాపు 70 లక్షల మంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం ఇచ్చాం. అంతేకాకుండా త్వరలోనే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, అలాగే శ్రీనిధి కూడా మహిళలకి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా త్వరలోనే డేటు ఒక సంక్షేమ క్యాలెండరు విడుదల చేసి ఈ తేదీన ఈ స్కీమ్ ఇస్తున్నామని చెప్పి ఇవాళ అన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం. అంతేకాకుండా 12 నెలల పరిపాలన మీద ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అభిప్రాయం తెలుసుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఏదీ లేదు. తెలుగుదేశం ఈ ప్రభుత్వంలో 12 నెలల పరిపాలన మీద ప్రజల దగ్గరికి వెళ్ళి సుపరిపాలన తొలి అడుగు అని చెప్పి ఆ కార్యక్రమం తీసుకొని డోర్ టు డోర్ కూడా మా నాయకులు మేము అందరం కూడా ప్రజల్లో ఉన్నాము. అంతేకాకుండా ఎన్నికల ముందు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యల మీద ప్రజలకి స్పష్టమైన హామీలు ఇచ్చాం. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, స్కూల్స్ కానీ, పార్కులు కానీ ఇచ్చాం. అట్లన్నింటినీ ఇవాళ 240 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది. ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలకి, వెనకబడిన కులస్తులకి, ప్రధానంగా నాగవంశీ కులస్తులకి ఈరోజు పండగ దినోత్సవం. 70 సంవత్సరాల పైబడి ఆనాడు ఉమ్మడి కృష్ణా జిల్లా, నేడు ఎన్టీఆర్ జిల్లా, ప్రధానంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కొత్త రాజరాజపేటలో సుమారుగా 900 గజాల పైబడి ప్రభుత్వ పరంగా నాగవంశీ కులస్తులకి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ ప్రజానాయకుడు, నాగవంశీల పక్షపాత అయినటువంటి బోండవ మిశ్రా గారి చేతుల మీదుగా 140 కోట్ల రూపాయలతో నిర్మించేటువంటి కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేయటం జరిగింది. దీనికి పూర్తిగా పార్లమెంటు సభ్యులు కేసీఆర్ శివనాథ్ గారు, చిన్ని గారు సహకారం, అధికారులతో మాట్లాడటం అనేది జరిగింది. ఈ 70 సంవత్సరాల కళ నెరవేర్చుకోవటానికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్, టీడీపీ సీనియర్ నాయకుడైనటువంటి సోదరుడు, ఈ ప్రాంతంలో 3 సార్లు కార్పొరేటర్గా గెలిచినటువంటి ఎర్రిబోతు రమణారావు గారి నాయకత్వంలో ఆ కుల పెద్దలందరూ కూడా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, బోండా ఉమా గారిని, చిన్ని గారిని, మిగిలినటువంటి సంబంధిత నాయకులందరినీ కూడా కలుపుకుని వారికి ఉన్నటువంటి ఆకాంక్షని, వెనకబడినటువంటి కులాలలో నాగవంశీకులని పెద్దపీట వేయవలసినటువంటి అంశాన్ని నిన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నాగవంశీలో ప్రధానమైనటువంటి ఓటింగ్ మొత్తం తెలుగుదేశం మిత్రపక్షాలకు పట్టడానికి అన్నీ వివరించినటువంటి ఎర్రిబోతు రమణారావు గారి విజ్ఞప్తిని వారందరూ కూడా గ్రహించి ఆయన డివిజన్లోనే 900 గజాల్లో ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో 140 కోట్లు అధునాతనమైనటువంటి కళ్యాణ మండపాన్ని నిర్మించి ఈ ప్రాంత ప్రజానికానికి, అది నాగవంశీకులతో పాటు వెనకబడినటువంటి ఏ కులస్తులకైనా, ఏ మతస్థులకైనా అందరికీ అందుబాటులో తీసుకొచ్చేందుకు ఈనాడే శంకుస్థాపన చేశారు. ఈ రోజున రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాగవంశీ కుటుంబాలందరికీ కూడా సంక్రాంతి పండగ రోజులుగా నేను భావిస్తూ ఉన్నా. గత 50-60 సంవత్సరాల నుండి విజయవాడ నగరంలో వలస కూలీలుగా, ముఠా కార్మికులుగా, రిక్షా కార్మికులుగా, ఆటో కార్మికులుగా, చిన్న చిన్న భవన నిర్మాణ కార్మికులుగా, మహిళా సోదరిమణులు మరి చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున గౌరవ పెద్దలు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు బోండవ మైశ్రా గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ సిన్ని గారు మరి వారందరి దృష్టికి తీసుకొని వెళ్ళి ఎన్నికల ముందు మరి హామీలు అడిగాం. ఎన్నికల ముందు హామీలు అడిగితే ఏదో కొద్దిగా మరి చేస్తారు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కరెక్ట్గా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి నాకు ఒక నమ్మకం, నేను నమ్మినటువంటి సిద్ధాంతం రూపంగా నేను నమ్మాను. ఆ నమ్మిన సిద్ధాంతం ప్రకారంగా ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, అర్బన్లో ఉన్నటువంటి విజయవాడ నగర పెద్దలకు, విజయవాడ నాగవంశ సంఘం పెద్దలకు, జిల్లాలో ఉన్నటువంటి పెద్దలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలకు అందరూ సహకారం చేయాలి, అందరం కూడా ముందుండాలి, అందరూ ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయాలి. వారి ద్వారా మన శాసనసభ్యులు కానీ, మన ఎంపీ గారు ఇప్పుడు 1,49,00,000 రూపాయలు మరి శాంక్షన్ చేసి మరి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ సుబ్బారావు కాలనీ 2వ రోడ్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రజలకు సుపరిపాలన అందుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని, రాబోయే రోజుల్లో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో లేదా విజయవాడ నగరంలో అభివృద్ధి ఒక రోడ్లే కాదు, డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్ అన్నీ కూడా ప్రక్షాళన చేసి ఒక సమగ్రమైన పట్టణంగా దీన్ని తీర్చిదిద్దడానికి
ఇప్పటికే భారతదేశ ర్యాంకులో తొలి 2-3 ర్యాంకుల్లో ఉన్న మన విజయవాడ నగరం దాన్ని మొట్టమొదటి ర్యాంకు తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ముందుకు వెళ్తూ ఉన్నారు. అనేకమైన కార్యక్రమాలకు ఆయన మాకు చేయూతనిస్తూ ఉన్నారు. ఇక్కడ సుబ్బారావు కాలనీ, న్యూ కాలనీలో ఇవాళ 2 రోడ్లకు 26 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాదు ప్రధాన రహదారులు, దీని చుట్టుపక్కల ఉన్న కాలనీకి చుట్టుపక్కల ఉన్న ప్రధాన రోడ్లన్నీ కూడా సుమారు అవసరమైన ఈ కాలనీకి రావడానికి లేదా విజయవాడ దాటి వెళ్ళడానికి అవసరమైన రోడ్ల నిర్మాణం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలవడం జరుగుతోంది. సరే, అభివృద్ధి ఖచ్చితంగా అభివృద్ధికి చిరునామా నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్న సింగపూర్లో ఆయన వెళితే అక్కడ పలికిన స్వాగతం కానివ్వండి, అక్కడున్న అనేకమైన సంస్థలు వచ్చి ఆయన కలవటం కానివ్వండి, ఆ సంస్థలు గత ప్రభుత్వం వాళ్ళని అవమానపరిచిన దానికి వాళ్ళ 5 సంవత్సరాల పాటు మన రాష్ట్రానికి రాలేదు. మరలా నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు వాళ్ళందరూ స్పందించిన తీరు, ఇవన్నీ కూడా పిల్లల భవిష్యత్తు బాగుపడటానికి, మన పిల్లల యువతే మనకు స్థిరాస్తి. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ జిల్లాకు కూడా ఎక్కడ యువత చక్కగా ఉద్యోగాలు చేసుకుని ముందుకు వెళ్తారో అదే ఒక స్థిరాస్తి. రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఆ గణనాల్లో, ఆ లెక్కల్లో ఈ పిల్లలు ఉపాధి పొందితే ఆ యొక్క రాష్ట్ర వృద్ధి రేటు కూడా పెరుగుద్ది. మరి అదేవిధంగా పిల్లల్ని మనం ఉద్యోగాలు లేక వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళు చెడు అలవాట్లకి బానిసలై సమాజానికి కూడా ఎంతో నష్టం కలుగుద్ది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగింది అది. యువత నిర్వీర్యమైపోయి చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇవాళ ఉపాధి కోసం గంజాయి అమ్ముకునే పరిస్థితిని యువతను తీసుకురావడం జరిగింది. ఆ పరిస్థితి నుంచి చక్కదిద్దడానికి అనేకమైన కార్యక్రమాల్లో ముందుకు వెళ్తా ఉన్నాం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో, అట్లాగే ఎంపీ కేశినేని చిన్ని గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలను ఒకవైపు ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు అందిస్తూ కూడా వారి ఆశయాలు అభివృద్ధి పదంలో మరి రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్ కానివ్వండి, వాటర్ విషయంలో కానివ్వండి, పారిశుద్ధ్య విషయంలో కానివ్వండి కూడా ఎక్కడా లోటుపాట్లు రాకుండా కూడా ముందుండి పనిచేస్తున్నాం. అందులో భాగంగానే విజయవాడ 4వ డివిజన్లో 70% వరకు కూడా సిమెంట్ రోడ్లని వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున సుబ్బారావు కాలనీ, సుబ్బారావు న్యూ కాలనీలో 26 లక్షల రూపాయలతో రోడ్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 2 న్యూ కాలనీలో కూడా సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో మిగిలిన కాలనీల్లో కూడా అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేసుకోవడానికి చర్యలు తీసుకుంటూ ఉంటాము. ఎటువంటి కార్పొరేషన్ తరఫున ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా కూడా ముందుండి మేము పనిచేస్తాం. ప్రభుత్వ భూములు జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు అన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వడ్డే శోభనాధీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రభుత్వ భూములు జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత వారిపై ఉందన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మోడీకి గులాంగిరి చేస్తూ ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ పార్క్ అభివృద్ధి పేరుతో చైనా కంపెనీలకు ఇవ్వాలని ఆలోచన చేశారని గుర్తు చేశారు. కెనాల్ గెస్ట్ హౌస్ కి చెందిన 4 ఎకరాలు టూరిజం అభివృద్ధి పేరిట గోకరాజు గంగరాజుకు కట్టబెట్టారని, 200 కోట్ల రూపాయలు విలువ కలిగిన స్థలం ఆయన హోటల్ కట్టుకున్నాడు. విజయవాడ పాత బస్టాండ్, విద్యాధరపురం బస్ డిపోలను లులు సంస్థకు అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం ఆగమేఘాల మీద ప్రయత్నిస్తోందని, ప్రజా సంఘాలు ఏకమైన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పిలుపునిచ్చారు. డిమార్ట్కి ఎవరికన్నా గవర్నమెంట్ స్థలం ఇచ్చిందా? రిలయన్స్ మార్ట్కి ఎక్కడన్నా స్థలం ఇచ్చిందా? ఎవరికి ఇవ్వండి. లులుకి మీరు స్థలం ఇవ్వటంలో దీని వెనకమాల చాలా అవినీతి ఉంది అని చెప్పి ఆరోపించడానికి అవకాశం ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. ఇదే పని జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే ఎంత అవినీతి అయిపోయిందో అని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు అందరూ ఎంత గొడవ పెట్టేవాళ్ళు. ఇవాళ మరి ఏం చేయాలి చెప్పండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉండి
అంతకుముందు 2G స్పెక్ట్రమ్లో కోల్ స్కామ్లో గనుల స్కామ్లో సుప్రీంకోర్టు చాలా తీర్పులు ఇచ్చింది, మార్గదర్శక సూత్రాలు ఇచ్చింది. ప్రభుత్వానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది, కానీ అదే సమయంలో ఆ తీసుకునే నిర్ణయాలు, ఆ రూపొందించే పాలసీ రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఆర్టికల్ 14లో ఉన్నట్టుగా పారదర్శకత ఉండాలి, సహేతుకత ఉండాలి, ఆర్బిటరీగా ఉండకూడదు. ఒకళ్ళకి ఒక రకమైన న్యాయం, ఇంకొకళ్ళకు ఇంకో రకమైన న్యాయం ఉండటానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా తీర్పులు ఇచ్చినాయి. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించాలని, బీసీ మహిళలకు సబ్ కోటా అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం 33% మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినప్పటికీ బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించకపోవడం దారుణమన్నారు. మహిళా రిజర్వేషన్లో బీసీ సబ్ కోటా విషయం తేలే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్లో ఓబీసీ మహిళలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఆందోళనకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకర్రావు సంఘీభావం ప్రకటించారు. మహిళా విభాగం అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ, గౌరవ అధ్యక్షురాలు వావిలాల సరళదేవి తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా కేసిన శంకర్రావు, సంకరపు జయశ్రీ మాట్లాడుతూ దశాబ్దాల పోరాటం అనంతరం మోడీ ప్రభుత్వం 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించకుండానే తెలపడం పాలకుల పెత్తందారీతనానికి నిదర్శనమన్నారు. బీసీ మహిళల సబ్ కోటా కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీసీ సంఘాలు ఆందోళన చేస్తున్నా పాలకులు పట్టించుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జనగణన సాకుతో మహిళా సబ్ కోటాను అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లలో బీసీ సబ్ కోటా విషయం తేలే వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. ఆందోళనలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, మహిళా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమం తరఫున నేను బీసీ మహిళా అధ్యక్షురాలని సంకారపు జయశ్రీని, అనంతపురం జిల్లా, నాది ధర్మవరము. మేము ఈరోజు ఈ విజయవాడలో ఈ ధర్నా చౌక్ దగ్గర 33% మహిళలకు రిజర్వేషను ఇస్తున్న సందర్భంగా ఓబీసీల వాటా ఎంత అని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చౌకలో ధర్నా చేస్తున్నామండి. ఈ ధర్నా ద్వారా మేము ఇప్పుడున్న గవర్నమెంట్లకు తెలియజేస్తున్నది ఏమంటే, అటు సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇటు స్టేట్ గవర్నమెంట్ అయినా గత 30 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తూ ఉంది. దీన్ని ఏమనాలో తెలీదు. 33% రిజర్వేషన్ ఇస్తామంటారు. ఇస్తామన్న తర్వాత ఓబీసీలు మేము డిమాండ్ చేయంగానే ఈ బిల్లు కోల్డ్ స్టోరేజ్ లేకపోతుంది. ఆ రోజుల్లో వాజ్పేయి ప్రధానిగా ఉన్న రోజుల్లో పార్లమెంటు ముందర ఎంపీలతో కలిసి నేను కూడా ధర్నాలో కూర్చున్నాను. వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు పోరాడినాము, ఎన్టీఆర్ గవర్నమెంట్ అప్పుడు కూడా ఉన్నాము, అసెంబ్లీ ముందర కూర్చొని పోరాడినాము, ఇదే బిల్లు కోసమే పోరాడినాము. ఈరోజు ధర్నా చౌక్లో ఓబీసీ మహిళలు ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయశ్రీ గారి నాయకత్వంలో ఈ రోజున ఇక్కడ జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి కూడా మహిళలందరూ కూడా మరి ఈరోజు దీక్షలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి 33% రిజర్వేషన్ని మహిళా కొత్త పార్లమెంటు భవనంలో మోడీ గారు చాలా సంతోషంగా మహిళలతో మంచి జరిగిందని ఆ రోజున తొలిగా ఈ బిల్లుని ప్రవేశపెట్టినటువంటి విషయం దేశం అంతా కూడా తెలుసు. గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ బిల్లింగు పెండింగ్ పట్టడానికి కారణాలు ఏంటంటే, ఆ రోజున మహిళా బిల్లు అందరూ ఆమోదింపజేశారు. కానీ ఆ రోజున ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ కానీ, ములాయం సింగ్ కానీ, అదేవిధంగా శరత్ యాదవ్ గారు కానీ మా ఓబీసీ మహిళా వాటా ఎంత అనేది తేలిస్తేనే ఈ బిల్లుకి మేము ఆమోదం తెలియజేస్తామని ఆ రోజున పార్లమెంట్లో ఘంటాపదంగా చెప్పినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న తనకు తెలియకుండా సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్ మే 17న ఎన్నుకున్న నూతన కార్యవర్గం చెల్లదంటూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గొలువూరి వెంకటరెడ్డి తెలిపారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ జూలై 15కి ముందు యువ ఆంధ్ర ప్రో కబడ్డీ పేరుతో సెలక్షన్లు నిర్వహించడం, స్కై అనే పేరుతో రాష్ట్ర జట్టును ప్రవేశపెట్టడం కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లామన్నారు.
కబడ్డీని రాజకీయాల నుండి దూరంగా ఉంచుతూ నైతిక విలువలు కలిగిన కమిటీతో క్రీడను ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తామని వెంకటరెడ్డి వెల్లడించారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో జరుగుతున్న వివాదం కీలక మలుపు తిరిగింది. అధ్యక్షుడు గొలుగూరి వెంకటరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు జోక్యం చేసుకుంది. మే 17న రాష్ట్ర సెక్రటరీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎన్నుకున్న కొత్త కార్యవర్గాన్ని హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇండియాలో మెడల్స్ తెచ్చుకున్న క్రీడాకారులకు సన్మానం ఉందంటూ రాష్ట్ర సెక్రటరీగా ఉన్న శ్రీకాంత్ మే 16న రాష్ట్రంలోని కొన్ని జిల్లాల ప్రెసిడెంట్ సెక్రటరీలను విజయవాడ రప్పించి మే 17న తనకు తెలియకుండా స్పోర్ట్స్ నిబంధనలకు విరుద్ధంగా కొత్త కార్యవర్గాన్ని నియమించినట్లు ప్రకటన చేశారని, దీనిపై హైకోర్టును ఆశ్రయించగా ఆ ఎన్నిక సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. రావులపాలెంలో ఏప్రిల్ 13న జరిగిన అసోసియేషన్ మీటింగ్లో శ్రీకాంత్ తీసుకుంటున్న నియంతృత్వ నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, ముఖ్యంగా అక్రమ సెలక్షన్లు, తప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ల ద్వారా జట్ల ఎంపిక, జిల్లాల ప్రాతినిధ్యంలో జోక్యం వంటి అంశాలను ఎత్తి చూపామని అన్నారు. అయినప్పటికీ శ్రీకాంత్ తన వైఖరి మార్చుకోక తిరుగుబాటు చేస్తున్న వారిని అసోసియేషన్ నుండి తొలగించేందుకు ప్రయత్నించారని వెంకటరెడ్డి ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ జూలై 15కు ముందు యువ ఆంధ్ర ప్రో కబడ్డీ పేరుతో సెలక్షన్లు నిర్వహించడం, కై అనే పేరుతో రాష్ట్ర జట్టును ప్రవేశపెట్టడం కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లామన్నారు. వాస్తవాలు నిరూపించేందుకు సమర్పించిన తప్పుడు అఫిడవిట్పై సంతకం చేసిన 26 మందిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ వివాదంలో పాలు పంచుకోవటం బాధాకరమని వ్యాఖ్యానించారు. క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కబడ్డీని రాజకీయాల నుండి దూరంగా ఉంచుతూ నైతిక విలువలు కలిగిన కమిటీతో క్రీడను ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని వెంకటరెడ్డి వెల్లడించారు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రథమ కారణం, నేను ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే ఎలమంచిలి శ్రీకాంత్ అని ఆయన సెక్రటరీగా ఉన్నారు. మేము 2019 నుంచి ఈ అసోసియేషన్లో ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్నాము. 23లో ఒకసారి మళ్ళీ ఎలక్షన్ జరగడం జరిగింది. మాకు 27 దాకా మా పదవీ కాలం ఉంది. ఈయన సడన్గా మే 17వ తారీఖున విజయవాడలో ఒక అత్యవసరంగా ఒక మీటింగ్ పెట్టి అన్ని జిల్లాల్లో 16వ తారీఖున అన్ని జిల్లాల్లో ఉన్న కొన్ని జిల్లాల్లో ప్రెసిడెంట్ సెక్రటరీని విజయవాడలో మన ఖేలో ఇండియాలో మెడల్ తెచ్చిన పిల్లలకి సన్మానం చేస్తున్నామనే ఉద్దేశం మీద పిలిచి ఇక్కడికి, అది ఎక్కడో ప్లేస్ ఎక్కడ కూడా చెప్పకుండా విజయవాడ వచ్చిన తర్వాత ఆంధ్ర క్లబ్కి రమ్మని సడన్గా కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నామని చెప్పని ఒక కార్యవర్గాన్ని ఎన్నుకుని పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. అది మా దృష్టికి వచ్చిన తర్వాత మేము కోర్టులో వేయడం జరిగింది. అది మొన్న జూలై 19వ తారీఖున కోర్టు కొత్తగా ఎన్నుకోబడిన కార్యవర్గాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని మీ అందరికీ కూడా చెప్పాలని, అలాగే మా అసోసియేషన్లో జరిగే కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి తేవాలనే ఉద్దేశం ఈరోజు పెట్టడం జరిగింది. ప్రెసిడెంట్ గారు ఏమడిగారు, నువ్వు చేసింది కరెక్ట్ కాదు, శ్రీకాంత్ మార్చుకున్నారు అంటే ఈయన అడుగుతున్నాడు, పద్ధతి అడ్డుపడుతున్నాడంటే ఆయన తీస్తావు అంటే నీ సొంతం అయిపోద్దా తీయడానికి? నువ్వు అలాగే ఏ అమ్మాయిలు ఆడపిల్లలు ఉన్నారు, ఏ జిల్లాలో ఉన్నారు సీనియర్ ప్లేయర్స్ చెప్పండి మీరు అందరూ. ఎక్కడ ఒక సీనియర్ ప్లేయర్స్ వస్తున్నారా ఆంధ్ర కబడ్డీ వచ్చేందుకు? నీ బట్టి కూడా మనిషి అందరు కబడ్డీకి నువ్వు చెప్పిన పనులు వేసుకోవాలా, నువ్వు చెప్పిన టీంకి ఆడాలా. నీ సొంతమా కబడ్డీ అంటే? ఇంత ముందు 50 సంవత్సరాలు నడిచింది కబడ్డీ, ఇలాగ నడిచింది కబడ్డీ అంటే నువ్వు ఇప్పుడు నువ్వు వచ్చి నేను చెప్పినట్టు జరగాల, నేను చెప్పినట్టు ఆడాలా, ఈ జిల్లా వాడు అటు ఆడాలా, ఆ జిల్లా ఇటు ఆడాలా, ఆ ఎంపైర్లే ఉండాలా ఈయన చెప్తాడు. ఒక కమిటీ లేదు, సెలక్షన్ కమిటీ లేదు, ఒక రెఫరీస్ బోర్డు కమిటీ లేదు, ఏమి లేదు, అంతా ఆయనే. గాజాలో జరుగుతున్న ఇజ్రాయెల్ క్రూర దాడులను ఖండిస్తూ పాలస్తీనా ప్రజలకు స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ సంఘీభావం ప్రకటించింది. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గాజా రక్తసిక్తమయ ఆకలితో అలమటిస్తున్నప్పటికీ ప్రపంచ దేశాలు మౌనం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణహోమం ఆపేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మానవీయ విలువలు పక్కన పెట్టి ఆహారం, వైద్య సహాయం నిలిపివేశారని
తెలిపారు. ఇతర దేశాల ముందుకు వచ్చి ఆహారం, వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. పాలస్తీనాకు మద్దతుగా మన దేశం నిలవాలని, ఇజ్రాయెల్ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈరోజు భారతదేశం ఏదైతే పాలస్తీనాలో జరుగుతున్నటువంటి మారణకాండకు, మారణ హోమానికి వ్యతిరేకంగా మన భారతదేశ ప్రధానమంత్రి కూడా మాట్లాడి దానిపై ఖండించాలని చెప్పి ఈరోజు మేమందరం కలిసి కోరటం జరుగుతుంది. ఏదైతే ఇజ్రాయెల్ ఉందో 1948లో ఆ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1947లో మనకు భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగింది. కానీ 1947 నుండి 2017 వరకు ఏ భారతదేశ ప్రధాని కానీ, ఏ భారతదేశ రాష్ట్రపతి కానీ ఇజ్రాయెల్ని సందర్శించడం కానీ, ఇజ్రాయెల్ని కోఆపరేట్ చేయడం కానీ, ఇజ్రాయెల్ వైపు నిలబడటం కానీ చేయలేదు. అందరూ కూడా పాలస్తీనా వైపు మాత్రమే నిలబడ్డారు. భారతదేశం ఎప్పుడు పాలస్తీనా వైపే నిలబడింది. ఎందుకంటే 1948 నుంచి ఏదైతే మారణ హోమం సృష్టించి ఈరోజు పాలస్తీనా మొత్తాన్ని ఆక్రమించుకొని, ఈరోజు గాజా అనే ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకొని అక్కడ దాదాపు 70-80 వేల మందిని చంపి ఆ భూమి మొత్తం కావాలని చెప్పి ఈరోజు అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ కోరుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏదైతే నాటో దేశాలు ఉన్నాయో, ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ కానీ, ప్రతి దేశం కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్పై జరుగుతున్నటువంటి దాడులను, నరహింసను అన్నీ ఖండిస్తున్నాయి. కేవలం భారతదేశం మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పటం లేదు. కేవలం ప్రధానమంత్రి గారు చెప్తున్నారు పాలస్తీనా ఒక దేశం ఏర్పడాలని చెప్పి. కానీ ఏ మారణ హోమం అయితే జరిగిందో దానిపై స్పందించాలని చెప్పి మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాం. కుటుంబాలు అనాథలుగా మారిపోయినటువంటి దుర్భర పరిస్థితి ఈరోజు గాజాలో, పాలస్తీనా మనం చూస్తున్నాము. అంటే అరాచకానికి హద్దులు లేవు అన్నట్టుగా పాలస్తీనా వ్యవహరిస్తుంది. ఈ పూర్తి చర్యకు అంతర్జాతీయ, ప్రపంచ దేశాలన్నీ ఏం చేస్తున్నాయి? వారి మౌనం దేనికి సంకేతం అని కూడాను ఈ సందర్భంగా మనం ప్రశ్నిస్తున్నాము. సరే, యుద్ధం ఆపడానికి వేరే దేశాల్లో ఇంటర్వ్యూయింగ్ అయ్యి లేదంటే జోక్యం చేసుకుని చేసేటటువంటి అగ్రరాజ్యాలు ఈరోజు ఏమైపోయాయి? ఇది అమానవీయ చర్యగా వారు భావించట్లేదా? ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా వారికి అనిపించట్లేదా? ఐక్యరాజ్య సమితి కూడాను దీంట్లో వెంటనే స్పందించి గాజాపై, అక్కడ ఉన్నటువంటి పసికందులపై జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాము. ప్రముఖ హియరింగ్ క్లినిక్ నెట్వర్క్ WS ఆడియాలజీ ఆధ్వర్యంలో విశ్వసనీయ బ్రాండ్ రెక్స్టన్తో కలిసి విజయవాడ ఏలూరు రోడ్లోని విజయ టాకీస్ సమీపంలో ఆధునిక హియరింగ్ సెంటర్ హియర్ జోన్ను ప్రారంభించారు. ఈ హియరింగ్ సెంటర్లో ఆడియోమెట్రీ, టిమ్బ్రానోమెట్రీ, హియరింగ్ ఎయిడ్ ట్రయల్స్, ఫిట్టింగ్, ప్రోగ్రామింగ్, సర్వీసింగ్ వంటి అన్ని ఆడియోలాజికల్ సేవలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. హియర్ జోన్ కేవలం ఒక క్లినిక్ మాత్రమే కాదు, నమ్మకం, సాంకేతికత, పారదర్శకత స్తంభాలపై నిర్మితమైన వినికిడి ఆరోగ్యానికి ఇది విశ్వసనీయ గమ్యస్థానమని హియర్ జోన్ మేనేజింగ్ డైరెక్టర్ కె గణేష్ అన్నారు. ప్రతి వ్యక్తికి వినికిడి ఆనందం, జీవితకాల సేవలు అందించడం తమ లక్ష్యమని అన్నారు. విజయవాడలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా హియర్ జోన్ను హియరింగ్ కేర్ గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. WS ఆడియాలజీ ఇండియా CEO అవినాష్ పవార్ మాట్లాడుతూ వినికిడి లోపం నేడు అత్యంత సాధారణ సమస్యగా మారిందని చెప్పారు. ఈ సమస్యపై మాట్లాడే సంస్కృతి ఇంకా తక్కువగా ఉందని, వినికిడి లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే అది సామాజిక, శారీరక, మానసిక సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరించారు. విజయవాడలో రెక్టన్ స్టోర్ ప్రారంభంతో ఈ సమస్యపై అవగాహన పెంచి ఆధునిక పరికరాలను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. Group. We are very pleased to be in the vibrant city of Vijayawada. I think we are bringing our 45 years of legacy here. We will not only provide advanced diagnostic facilities but wide range of technology, and we will stand for trust, transparency and technology here. And I think we have a personalized care for the patients here. See, we have been here from in this industry from 87. We have a lot of milestones here.
we have brought many technology, many advanced diagnostic facilities over the years, and I think we'll be bringing all those things in the city of Vijayawada and for the Andhra state. My name is Avinash Pawar. I work as a CEO and Managing Director for WS Audiology. WS Audiology is one of the leading manufacturers of hearing aids worldwide, and we have the association and collaboration with various partners across the country. We have been in this country for more than 25 years, and today I am privileged and honored to be a part of this ceremony where Hearzone has been inaugurated in the city of Vijayawada. It's a branch of HSE, and HSE has a very long legacy, more than 30-35 years in this country. I would not be wrong to say that they are pioneers in offering hearing aids or hearing solutions to patients all across Tamil Nadu, AP, Telangana, Kerala also. They are known for not only offering the world-class technological products, but also a very good services to their patients and consumers. ధర్మస్థల హత్యోదంత ఘటనలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. వందలాది మహిళలను హతమార్చిన వారు సమాజంలో గౌరవనీయులుగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మస్థల హత్యోదంత ఘటనలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేయాలని కోరుతూ విజయవాడ లెనిన్ సెంటర్లో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత జాతీయ మహిళా సమాఖ్య NFIW నాయకురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ధర్మస్థలి ఆలయ పరిసర ప్రాంతంలో జరిగిన దారుణ ఘటనలపై విచారణ మందకొడిగా సాగుతోందని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరుగుతుందా అనే అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 1983 నుండి ఇప్పటి వరకు అనేక మంది మహిళలు, బాలికలు మిస్సింగ్ అయినా సక్రమ దర్యాప్తు జరగలేదని తెలిపారు. దోషులు ఆర్థిక, రాజకీయ అధికార బలంతో వ్యవస్థ లోపాలను ఉపయోగించి తప్పించుకున్నారని అన్నారు. మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన వాంగ్మూలం భయంకరమైందని వనజ పేర్కొన్నారు. అనేక బాలికల శవాలను నేత్రావతి నది పరిసర ప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు అతడు వెల్లడించాడని చెప్పారు. పోలీసులు ప్రాథమిక సాక్ష్యాలను సేకరించకుండా సమయం వృధా చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఉన్న యావత్తు ప్రజానీకము, ముఖ్యంగా మహిళా లోకం అంతా కూడా ధర్మస్థల వైపు చూస్తూ ఉంది. ధర్మస్థలిలో జరుగుతున్నటువంటి సంఘటనలు వరుసగా వస్తున్నటువంటివి చూస్తూ అందులో నుంచి వణుకు పుడతా ఉంది. చాలా ఆందోళనగా ఉంది, ఆవేదనగా ఉంది, కన్నీటి పర్యంతం అవుతా ఉంది మహిళా లోకము. ఈ రోజున ధర్మస్థలంలో జరిగేటువంటి ఘటనల్ని వాటిని ఏదో ఒక కుట్ర పేరుతో ఏదో జరుగుతున్న కుట్ర అని చెప్పేసి దాన్ని పక్కదావ పట్టిస్తానికి బీజేపీ నాయకత్వం, బీజేపీకి బాకాలు ఇచ్చేటువంటి మీడియా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. 1983 నుంచి కనుక కర్ణాటకలో జరిగినటువంటి అనేక చరిత్ర ఘటనలు కనుక మనం తీసుకున్నట్లయితే 83 నుంచి కూడా ఆ రకమైనటువంటి మిస్సింగ్లు, అన్ట్రేసింగ్, ఆన్సర్ లేనటువంటివి, అత్యాచారాల ఘటనలు, చంపేసిన ఘటనలు, ఆ నేత్ర నది ఒడ్డున ఆ ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి సవాలు అనేక ఉన్నాయని చెప్పేసి ఆనాడు నుంచి విచారణ చేసినటువంటి అనేక సమస్యలు ఈ రోజున వెలుగులో తెస్తా ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఉగ్రప్ప నాయకత్వం, ఒక పార్లమెంట్ మెంబర్ ఉగ్రప్ప నాయకత్వం 2016లో వచ్చినటువంటి నివేదిక చాలా స్పష్టంగా పోలీసుల వైఫల్యాన్ని, దాదాపుగా 800 మంది అత్యాచారాలు కానీ, చంపేయటం కానీ, ఏ రకంగానైనా కానీ ఘటనలో బాధ్యతలుగా వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగిందని చెప్పేసి ఆయన చేసినటువంటి రిపోర్టు. ప్రజల పోరాటం వల్లనే కృష్ణా కరకట్ట రక్షణ గోడ నిర్మాణం జరిగిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. 5 దశాబ్దాలుగా నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 400 కోట్ల విలువ చేసే పాత బస్టాండ్ స్థలాలు లూలు కంపెనీకి ఇస్తూ జీవో ఇచ్చారని, పేదలకు మాత్రం మొండి చేయి చూపుతున్నారని బాబురావు ధ్వజమెత్తారు. కృష్ణా కరకట్ట ప్రాంతంలో 50 ఏళ్లుగా నివసిస్తున్న నిరుపేదలకు ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇళ్ల పట్టాల సాధన సమితి ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనిపూడి కాశీనాథ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి కరకట్ట ప్రాంతంలో ఉండే పేదలకు అక్కడి ఎమ్మెల్యే, మంత్రులు ఇళ్లకు పట్టాలు ఇచ్చారని, కానీ కృష్ణా కరకట్ట ప్రాంతంలో ఉన్న పేదలకు ఇవ్వరా అని వారు ప్రశ్నించారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి తప్ప వీరికి పట్టాలు మాత్రం ఇవ్వడం లేదన్నారు. గెలిచిన ప్రజాప్రతినిధులు ఏమి చేస్తున్నారని వారు ప్రశ్నించారు. 400 కోట్ల విలువ చేసే పాత బస్టాండ్ స్థలాలని కంపెనీకి ఇస్తూ జీవో ఇచ్చారని, నిరుపేదలకు పట్టాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని వారు మండిపడ్డారు.
5 దశాబ్దాలుగా నివసిస్తున్న కృష్ణా కరకట్ట వాసులను మాత్రం పట్టించుకోవటం లేదన్నారు. పేదవాడికి ఒక రూల్, పెద్దలకు మరొక రూలా అని వారు నిలదీశారు. వీరికి పట్టాలు ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. విజయవాడలో వేల మంది కృష్ణా కరకట్టన దశాబ్దాల నుండి కాపురం ఉంటున్నారు. వరదలొచ్చి ఎన్నోసార్లు మునిగిపోయినాయి, సర్వస్వం కోల్పోయారు. అయినా వేరే గత్యంతరం లేక కృష్ణా కరకట్ట మీదే ఉన్నారు. ఈరోజు ప్రజల పోరాటం వల్ల కృష్ణా కరకట్ట మీద రిటైనింగ్ వాల్, రక్షణ గోడల నిర్మాణం జరిగింది. రక్షణ గోడ నిర్మాణం జరిగిన తర్వాత ఇవాళ వరద వచ్చే అవకాశం లేదు. మరి 50 ఏళ్ళు 60 ఏళ్ల నుండి నివాసం ఉంటున్న వాళ్ళకి పట్టా కాగితం ఒక సంతకం పెట్టి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి ఏం అడ్డం వచ్చింది? జీవో నంబర్ 30 అని చెప్పారు. ఇల్లు నివాసం ఉంటున్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామన్నారు. ఇంతవరకు పట్టాలు ఎందుకు ఇవ్వలా? దానికి తోడు విజయవాడలో రైవస్ కాలువ ఒడ్డునున్నటువంటి పాత బస్టాండు 400 కోట్ల రూపాయల విలువైన భూమిని దుబాయ్లో ఉన్న లూలు కంపెనీకి ఇస్తూ వెంటనే జీవో ఇచ్చారు. అంటే వ్యాపారం చేసుకునే వాడికి పట్టా ఇస్తారా? 99 ఏళ్ళు లీజ్ ఇస్తారా? పేదవాడికి మిమ్మల్ని ఎలక్షన్లో గెలిపించిన వాళ్ళకి మాత్రం పట్టా ఇవ్వరా? మీకేం అడ్డం వచ్చిందని అడుగుతున్నాం. కృష్ణా కరకట్ట ప్రాంతం 5 దశాబ్దాల కిందట ఏర్పడినటువంటి ప్రాంతం. 50 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో ఇళ్ళు వెలిసినాయి, ఇళ్ళు ఏర్పడ్డాయి. అప్పటి నుండి వరదొచ్చినా, ముంపు వచ్చినా, మొనకొచ్చినా ఆ ఇళ్ళని కాపాడుకునేటువంటి దానికి చిన్న చిన్న గోడలు కట్టుకుని హద్దు నుంచి, నది నుంచి నీరు ఒత్తిడి తాకుండా ఉండేదానికి కట్టుకున్నటువంటి గోడలు ఈ రోజు కూడా ఆ ఇళ్ళని కాపాడుతూ ఉన్నాయి. ఎంత మొనకొచ్చినా మునుగుతూ ఉన్నటువంటి పరిస్థితి చూసి రణదివే నగర్ కానీ, తారక రామానగర్ కానీ, భూపేష్ గుప్తా నగర్ కానీ, రామలింగేశ్వర నగర్లో కళానగర్ కానీ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మొనకకి గురవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో 35 సంవత్సరాల క్రితం సిపిఎం ఆధ్వర్యంలో కృష్ణా కరకట్ట ఇళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేసినటువంటి పోరాటం ఈ రోజుకి అంటే 2024వ సంవత్సరానికి రిటైనింగ్ వార్ ఏర్పాటుకి దారితీసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2వ రోజు పర్యటనలో సింగపూర్లో విడివిడిగా సుడిగాలి పర్యటనలు చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై చర్చ. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో దిగ్విజయంగా జరగాలని ఆకాంక్ష. టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీ అన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. అన్ని సామాజిక వర్గాల వారికి కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.